తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అని చెప్పి ప్రభుత్వ పాలకులు తీవ్రంగా దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అనేది సిబిఐనే ప్లస్ రాష్ట్ర పోలీసుల కంబైన్డ్గా ఇవన్నిటిని కనుక తిప్పికొట్టింది. బట్ ఘీ అనేది అప్ టు ద మార్క్ లేదు అని అయితే వాళ్ళు చెప్పారు. అంటే దాంట్లో వేరే వేరే ఫుడ్లో ఎట్లయితే అవి ఇవి కలుపుతారో అది కానీ కంప్లీట్ ఘీ కాకుండా ఫ్లేవర్ కోసం మరికొన్ని కలిపారేమో అని చెప్పారు. సరే, ఈ అడల్ట్రేషన్ ఈ విధంగా కలపడం అన్నది 2020లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ తర్వాతనే ఇట్లా జరిగింది అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెబుతూ ఉంటే, కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 అంటే జగన్ గారు సీఎం కాకముందే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సిట్ తన ఛార్జ్ షీట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది అని ద వైర్ విశ్లేషణాత్మక వివరణాత్మక కథనాన్ని ప్రచురించుకుంటూ వచ్చారు. వీళ్ళు స్టార్ట్ చేయడమే, డిడ్ ద అడల్ట్రేషన్ ఆఫ్ ఘీ యూజ్డ్ ఫర్ తిరుపతి లడ్డూస్ ద స్వీట్ ఆఫరింగ్ మేడ్ అట్ ద ఫేమస్ తిరుమల వెంకటేశ్వర టెంపుల్ ఇన్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ begin after the YSRCP government in the state relaxed procurement norms in February 2025. అంటే 2020 ఫిబ్రవరిలో ఈ టీటీడీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు కొన్ని నామ్స్ని సడలించిన తర్వాతనే ఇది స్టార్ట్ అయిందా అంటే వాళ్ళు చూడండి, ద షార్ట్ ఆన్సర్ ఇస్ నో అని చెప్పి కంటిన్యూ చేశారు. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సెటప్ బై ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ మిడ్ 2024 టు probe irregularities in తిరుమల తిరుపతి దేవస్థానం procurement recently submitted its supplementary charge sheet. The document concludes that the adulteration was a systemic and long-running fraud that began well before the 2020 policy changes. ఇది ఎప్పటి నుంచో ఈ విధంగా ఈ స్టాండర్డ్గా ఇటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అప్ టు ద మార్క్ లేకుండా. అది 2020లో నామ్స్ తీసుకొచ్చిన తర్వాత కదా, అంతకు ముందే ఉంది అని చెప్పి సిట్ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో ఉంది అని చెప్పి వాళ్ళు పేజ్ నెంబర్తో సహా రాసుకుంటూ వచ్చారు. అకార్డింగ్ టు ద ఇన్వెస్టిగేషన్, సప్లైస్ ఆఫ్ కంప్రమైజ్డ్ ఘీ మీన్స్ టు బి ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ యూజ్డ్ ఇన్ లడ్డూ ప్రొడక్షన్ బిగన్ ఇన్ ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యిందట యాక్చువల్గా ఈ ప్రాసెస్. అంటే ఈ విధంగా అప్ టు ద మార్క్ లేకుండా, మరి అంతకుముందుగానే ఉందేమో తెలియదు, సిట్ అయితే విచారణ చేసిందో లేదు. బట్ ఫిబ్రవరి 2019 నుండి ఇప్పుడు వీళ్ళు ఫాలో అయ్యేటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయట. అండర్ ద ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద స్కేల్ అండ్ సఫిస్టికేషన్ ఆఫ్ ద ఫ్రాడ్ ఎక్స్పాండెడ్ సిగ్నిఫికెంట్లీ బిట్వీన్ 20 and 24. 2019లో ఫిబ్రవరిలో ఏ స్టాండర్డ్స్ అయితే స్టార్ట్ అయ్యాయో అవే 20 నుంచి 24 వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. అంటే ఇది స్టార్ట్ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఈ విషయం సుప్రీంకోర్టు నియమించినటువంటి విచారణ సంస్థే కోర్టుకు చెప్పింది అన్నది వైర్ కథనం. చూడండి, అంటే వీళ్ళు సబ్ హెడింగ్ పెట్టి ద టైమ్ లైన్ ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ అని. వైల్ ద ప్రివైలింగ్ పొలిటికల్ నెరేటివ్ సజెస్ట్ దట్ ద అడల్ట్రేషన్ డిస్కవర్డ్ ఎట్ టీటీడీ వాజ్ solely a consequence of policy change made by the YCP government, the SIT's forensic timeline offers a different conclusion. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2020లో ఇవి నామ్స్ని సడలించిన తర్వాత జరుగుతుంది అని రాజకీయ కాంట్రవర్సీ జరిగితే, బట్ విచారణ సంస్థ చెబుతున్న టైం లైన్ మాత్రం డిఫరెంట్ ఉంది. అది 2019లో ఫిబ్రవరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఘీ స్టాండర్డ్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి రాసుకుంటూ వచ్చింది. ద ఛార్జ్ షీట్ ఎక్స్ప్లిసిట్లీ ఐడెంటిఫైస్ February 18, 2019 as the genesis of the adulteration timeline. At that time, the Telugu Desam party led by Chief Minister Chandrababu Naidu was in power in Andhra Pradesh. 2019 February 18లో స్టార్ట్ అయ్యాయంటే ఈ స్టాండర్డ్స్, అవి కంటిన్యూ అయ్యాయట. ఆన్ ద డేట్ the Tirumala Tirupati Devasthanam floated a tender for 82,000 kg of ghee. The charge sheet says on page 65, this contract was secured by a private company named Harsh Fresh Dairy Products, which renamed itself to Bole Baba Organic Dairy Milk in July 2021. 2019 ఫిబ్రవరిలో అప్పుడు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ అట
వాళ్ళతో ఇది కాంట్రాక్ట్ స్టార్ట్ అయిందట ఈ స్టాండర్డ్స్. అయితే అదే తర్వాత బోలే బాబాగా 2021లో పేరు మార్చుకున్నారట. ద కంపెనీ వన్ ద బిడ్ టు సప్లై ఘీ ఆఫ్ ₹291 per kg, ఏ ప్రైస్ ద ఇన్వెస్టిగేషన్ ఫ్లాగ్స్ యాజ్ అన్వేయబుల్ ఫర్ జెన్యూన్ ఘీ. ద సిట్ ఆల్సో స్టేట్స్ ద హర్ష్ ఫ్రెష్ అంటే బోలే బాబా ఇన్స్టెడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ prepared the adulterated ghee and supplied the said adulterated ghee to TTD. అది పరిస్థితి. While the fraud began earlier, the ecosystem for this fraud was significantly liberalized on February 29, 2020 through resolution number 371, also detailed in the charge sheet. TTD board relaxed critical eligibility norms. For instance, removing it the mandatory requirement for dairies to procure 4 lakh liters of milk per day and reduced the turnover requirement from 250 crore to 150 crore. 2020లో నామ్స్ సడలించిన మాట వాస్తవమే. అంతకుముందు 2019 ఫిబ్రవరిలోనే ఈ స్టాండర్డ్ అంటే అప్ టు ద మార్క్ లేని ఘీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఏమంటారు ఈ ఘీలో అవకతవకలు అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి సిట్ ఛార్జ్ షీటు రాసుకుంటూ వచ్చింది వీళ్ళ పేజీలతో సహా. కాన్సిక్వెంట్లీ అంటే బిట్వీన్ 2019 and 2004 a syndicate supplied 59.71 lakh kilograms of adulterated ghee. అంటే టీటీడీలో కొందరు అధికారులు, ఈ బోలే బాబా అంతకుముందు హర్ష్ డైరీ వీళ్ళల్లో ఉన్న కొందరు వీళ్ళు కుమ్మక్క ఇది చేశారు. 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందంట. ఇట్లా ఇదేమి పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ కాదు. వీళ్ళు పాలకులు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళ హయాంలోనే స్టార్ట్ అయిందట ఘీ అప్ టు ద మార్క్ అప్ టు ద స్టాండర్డ్స్ లేకపోవడం. అవి ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతాయని. సరే ఘీ అప్ టు ద స్టాండర్డ్ లేదు అంటే వాళ్ళ నాసి రకం ఘీ వాడారు, మేము మంచి రకం ఘీ వాడుతున్నామని చెప్పవచ్చు. జనరల్గా వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలంటే అది ఇసిపెట్టేసి జంతువుల కొవ్వు కలిసింది, లెట్రిన్ గడిగేది వేసారు. ఇంత దారుణంగా తిరుమల ప్రసాదాన్ని ఇట్లా కళ్ళకు అద్దుకొని తింటారు. దాన్ని పోయి ఇట్లా వాళ్ళు నాసిరకం ఘీ వాడారు, మేము మంచి ఘీ వాడుతున్నామంటే పోయేది కదా. వీళ్ళకు దేవుడి మీద తిరుమల మీద భక్తి ఉంటే మరి ఇప్పుడు వీళ్ళ పీరియడ్లోనే స్టార్ట్ అయిందండి. సిట్ ఇదే మెన్షన్ చేసిందని పేజీ నంబర్లతో సహా ద వైర్ వివరణాత్మక కథనం రాసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి? చాలా రాసుకుంటూ వచ్చారు ప్రతి పాయింట్. ఏదో ఫ్లేవర్ కోసమో ఇంకేదో స్వీట్నెస్ కోసమో కలిపారు అన్నప్పుడు 19 ఫిబ్రవరిలోనే ఇట్లా స్టార్ట్ అయింది అన్నప్పుడు, అరే నాసి రకం వాడారు, మేము మంచి రకం వాడతాం, వాళ్ళ రకంలో ప్రసాదం టేస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు మా పీరియడ్లో ప్రసాదం టేస్ట్ ఉంటుంది, ఇదొకటి ప్రచారం చేసుకోవచ్చు. అది ఇసిపెట్టి లేనిది గీ ఫ్యాట్ గౌ ఫ్యాట్ అని లెట్రిన్ కడిగే కెమికల్స్ ఏమైనా సంబంధం ఉందా అండి? అసలు మరీ టూ మచ్ వీళ్ళు.